ఆ పెళ్లికి అనుగుజ్జుపడుతున్న సమయంలో తాడేపల్లిగూడెం నుండి మా బంధువులు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన పెళ్ళి ఒక పక్కన జరుగుతుంది. అయ్యా ఇది ఇలా తోవేసేసి లాగేస్తే వచ్చేస్తుంది అనేపాటికి ఈ పైన అన్నం రాసేసి కడుపంతా రుద్ది ఇక్కడ కాలు పెట్టి చేయి పెట్టి పైకి లాగంగానే ఈ చెయ్య ఈ కాలు పెద్ద నరాలు రెండు తప్పిపోయింది. తెల్లారిపాటికి చెయ్యి లెగుస్తలా కాలు లెగట్లా, పెళ్ళి అయిపోయింది. దేవుడు మహాకృపను బట్టి పొద్దున్నే చేయి లేపుదామన్నా కూడా లెగట్లేదు. పెళ్లికాడేమో వీళ్ళందరూ దుఃఖపడుతున్నారు. అప్పుడు దినాలు చూస్తే తాటేకిళ్ళుండేవి, ఏదైనా ఉండాకన్నా ఏమీ కూడా లేదు. ఇది ఎప్పుడంటే ఒక 10 సంవత్సరాల క్రితం. ఇక నా జీవిత సాక్ష్యం ఎందుకోసమంటే మీరు కాస్తంత అలసిపోయారు కాబట్టి అది తొందరగా చెప్పేస్తున్నాను నేను. అందుకోసం బిడ్డలారా, దేవుడు మహాకృపను బట్టి ఆయన ఎప్పుడైతే ఈ లాగాడో ఈ కాలు చేయి ఎప్పుడైతే పడిపోయిందో ఆ తెల్లారి నన్ను గొడ్డ సావట్లో మంచం మీద పడేశారు. ఒక 5వ రోజునో 6వ రోజునో విజయవాడ తీసుకుపోయారు. అయ్యా ఈయన సంగతి ఏమిటంటే నరాలు తప్పిపోయినాయి అయ్యా, ఇది చేయటానికి ఎవడి వల్ల కాదు అనేసారు. ఇక మా అమ్మ నాన్న మేము 5గురు అన్నాదమ్ములు, ఒక చెల్లులు. వాళ్ళందరికి కూడా నా కష్టార్జితంతోనే నేను వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. అసలైన మెయిన్ వ్యక్తి నేనే. నాకే ఈ శోధన వచ్చింది. వీళ్ళందరూ పనులకి వెళ్ళిపోతా ఉంటే మంచంలో ఈ దుప్పటం లేకపోతే తుండు మొఖం మీద వేసుకొని ఏ పాపం చేశాను రా బాబు, ఎవరికేం చేశానని ఊకే ఏడుస్తూ ఉండేవాడిని. ఏడ్చి అప్పుడు పెద్ద ఇల్లు కూడా లేదు, చిన్న సుట్టిల్లు ఉంది. అందరం కలిసి మధ్యలో నెట్టాడు ఉంటుంది, దాన్ని చుట్టూతో పడుకునేవాళ్ళం. ఈ పోటుకు తట్టుకోలేక గురువారం నైటు తెల్లారితే శుక్రవారం కన్నీరు గార్చి అలా పడుకున్నాను. పడుకున్న సమయంలో ఆయన తెల్లటి అంగి వేసుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నీ చెయ్యి నా చెయ్యి ఇవ్వమన్నాడు ఆయన. ఆ చెయ్యి ఆయన తీసుకున్న తర్వాత తెల్లారిపాటికి నాకు కొంచెం స్వస్థత కలిగింది. మా వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. దేవుడు మహాకృపను బట్టి ఆ టైంలో ఒక రోజున అన్నం ఉంటే అన్నం ఉండేది కాదు. నా తోబుట్లు కూడా నన్ను కాస్తంత దూరం వెళ్ళిపోయారు. అమ్మగారేమో బాధపడతా ఉండేది. ఓ పక్కన చూస్తే సంతానం లేదు. పొర్రాను పాటలు పడతా ఉండే సమయంలో దేవుడు అనుగుర్చబడిన ఒక మాట ఏమిటంటే, నువ్వు చనిపోతాకి అనుకుంటున్నావు కానీ నీ మరణం తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి అన్నాడు ఆయన. మనం చనిపోవాలని మనం అనుకుంటాం, కానీ ఆ డేటు ఆ సమయము దేవుడి చిత్తమైతేనే మనసులో నుండి ప్రాణం బయటకు వస్తుంది. లేకపోతే ఎంతగా ప్రయోజనం చేసినా అది రాదు. అప్పుడు దేవుడు పట్ల అనుగుర్చబడిన మార్గములో నువ్వు నా పని చేస్తావా అన్నాడు ఆయన. అయ్యా నాకు చదువు లేదు, మరి బైబిల్ చదవాలంటే చాలా గొప్ప విషయంగా మంచి యొక్క యోతుల్లాగా ఉండాలి, మరి నాకు లేదు కదా అంటే దేవుడు అంటాడు, నీతో నేను ఉంటాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన నాతో చెప్పి చిన్న పాక వేసుకొని సన్నిధి ఏర్పాటు చేద్దామంటే ఆ గాతాలన్నీ తీసేసి నన్ను గాతాలు తీయమన్నాడు ఆయన. పుట్టికి గోతులు వేసాం. ఆ వేసి ఎవ్వరి దగ్గర కూడా అయ్యగారు లాగానే ఒక్క రూపాయి కూడా అడక్కోకుండా అనుగుజబడితే దేవుడు మహాకృపను బట్టి దాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజున ఊహించలేని మందిరం అతి త్వరలో ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ మందిరానికి కూడా ప్రభువా ఏ దాసులు వస్తారు,
ఎవరితో చేంచాలని నేను ఒక 5 నెలల క్రితం చేస్తే జగన్నాథపురం అయ్యగారు వస్తారు అన్నాడు ఆయన. ఆయన ప్రార్థన చేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతుంటే 5 లాట్లు పడిపోతున్నాయి. ఇలాంటి వెలుగు అక్కడ వాలిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఇక్కడ రావటానికి కారణం ఏమిటంటే, మీ ఆత్మీయులు అమ్మగారు కపటం లేని దైవదాసులు చానాలు బట్టి వాళ్ళ ఆప్యాయతమైన ప్రేమతో కాదనలేక మీ మధ్యలోకి వచ్చి, నాకు సంతానం లేనప్పుడు దేవుడు సంతానం ఇచ్చాడు. అలాగే దేవుడు పని జరుగుతూ ఉంటే కూడా మళ్ళీ కడుపులో ఒక విక్స్వేషన్ లాగా ఇలాగే ఉపవాసం ఉంటే విక్స్వేషన్ లాగా 2 లీటర్ల సీము పట్టేసింది నాకు, సభలు పెట్టిన 3 రోజుల్లో. ఆ తర్వాత మన అనే డాక్టర్ గారు అంకనగూడెం అయింది ఏలూరులో. ఇదంతా ఆపరేషన్ చేసి పేగు కట్ చేసి 9 రోజులు కోమాలో పడిపోయా. 9 రోజులు కోమాలో పడుకున్నాను. దేవుడు అప్పుడు వచ్చి అంటున్నాడు, అయ్యో శోధకుడు ఎంతగా ఇదవుతున్నాడో, ఇక ఈ శోధనలు ఇక నుండి రావని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ చదివిన వాక్యములు ఏమన్నాడంటే, యెహోవాను ప్రార్థించుట మంచిది, మహోన్నతుణ్ణి ఈ నామాన్ని మంచిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన మంచిదని చెప్పి మనకు వాక్యం ఆధారం చూపించాడు. మనకు కూడా మంచి జరగాలంటే కనుక దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. మంచి అన్నాడు, అంతే, మంచి అన్నాడు. ప్రార్థన చేసుకొని వెళ్ళండి, ఏదైనా దేవుడి కార్యం జరుగుద్ది. ప్రార్థన చేసుకొని వెళ్ళండి, ఎక్కడైనా దేవుడి కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం. అనుదినం కూడా సంతాలో నేను ఇక సమయంలో ఆయన పట్ల ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉంటే, మొదటగా పాపనిచ్చాడు, 2వ పాప ఇచ్చాడు, 3వ పాప ఇచ్చాడు, తర్వాత 4వది కూడా పాపే. నాకు ఇప్పుడు 3 అమ్మాయిలు, ఒక పాప కాలం చేసింది. ఒక అమ్మాయికి మా వంశంలో ఒక 2 కాళ్ళు లేవు, ఏమో కూడా 2 కాళ్ళు లేవు, ఈ మోకాళ్ళు చిన్నప్పుడే లేవు, చచ్చుబడిపోయినాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ వంశం పళ్ళు ఎవరన్నా ఉండి అంటే అవునయ్యా అన్నాను. ఏమో కూడా అలాగే వచ్చింది అన్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, కుంటివాడు దిగ్గున లెగిసేను అని ఉంది. కాబట్టి వాక్యం దేవుడే కదా, వాక్యము దేవుడే. మరి చెప్పాడు కదా దిగ్గును లెగుస్తాడని, ఎందుకు లేగదో? బాగు చేస్తాడు కదా, బాగు చేస్తాడు దేవుడు అని చెప్పి ఆ అమ్మాయి కోసం 45 రోజులు భోజనం చేయకోకుండా ప్రార్థన చేస్తా ఉంటే 15 రోజులు అవ్వక మునిపే, ఇదిగో మీ అమ్మాయి ఎలాగ నడుస్తుంది చూడు అన్నాడు ఆయన. ఇప్పుడు మా 2వ అమ్మాయి అయ్యగారులు వచ్చినప్పుడు చాలా ఆప్యాయతగా చూస్తారు. ఇప్పుడు ఆవిడ డిగ్రీ పూర్తి చేసి ఇంటికాడ ఉంది. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు పట్ల నాకు ఉంటాకు కూడా ఇల్లు లేకోకుండా ఉన్నప్పుడు కూడా, ఈ రోజున మందిరం కూడా దేవుడు దయదప్పున ఆయన ఇచ్చిన మందిరములో ఆత్మీయ బిడ్డలతో అక్కడ జరిగే సభలకి ఒక ఆత్మీయులు వాక్యము చెప్పటానికి ఎవరన్నా అనుగుజపడతారంటే, నాకు ఈ ప్రాంతంలో దొరికిన మొదటి వ్యక్తి ఎవరంటే మీ అయ్యగారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఎందుకోసం అంటే చాలా మంది ఉంటారు, కానీ దేవుడు పట్ల ఆసక్తి కలిగి, నేను ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, ఎవరన్నా అయ్యగారులు అమ్మగారు గారు ఇచ్చారనుకోండి, అయ్యగారి గురించి తక్కువ చెప్తా కానీ అమ్మగారి గురించి ఎక్కువ చెప్తా. ఎందుకోసం అంటే ఇక్కడ నేనన్నా సాక్ష్యం బట్టి. ఏమిటా సాక్ష్యం అంటే, 6 నెలలు ఈ సన్నిధి కోసం, అమ్మమ్మ గుర్తుందా మీకు? గుర్తుందా? ఏం చేశారు అమ్మగారు? అమ్మ నేను కూడా బయటికి వెళ్ళి ఎక్కడన్నా అయ్యగారులు అమ్మగారులు ఉండారనుకో, వాళ్ళకి చెప్తాను, ఎవరైనా మీరు నేర్చుకోవాలంటే గనక అయ్యా అక్కడ దాసుల కంటే అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, 6 నెలలు ఉపవాసం చేశారని చెప్తాను.
దేవునికి స్తోత్రం. ఆ పట్టుదల విశ్వాసం ఈ రోజున మీ కూర్చోబెడతాకి, ఆదరణగా నిలబెడతాకి, ప్రేమతో ఆదరిస్తటాకి, వాళ్ళు పడుతున్న పాటులు, వాళ్ళు కన్నీరు గారుస్తున్న యొక్క ఆప్యాయత మీకు, మీ బిడ్డలకి, మీ గ్రామానికి ఎంత దీవెనకరంగా ఉంటాయో. దేవునికి స్తోత్రం. అందుకని మనము మహోన్నతుణ్ణి ప్రార్థించుట మంచిది. ఆ ఆయన నామాన్ని అది మీకు అనుదినం కూడా మా సంఘంలో కూడా అప్పుడప్పుడు చెప్తాను. అయ్యా ఇమానుయేలయ్య గారంట 3 రోజులు పెడుతున్నాడంట, మనం ఒక్క రోజన్నా పెడదాం, మనం కూడా చేద్దాం అని చెప్తూ ఉంటాను. అలా అంటున్నారు, అయ్య గారు మేము కాస్త పనిపాట్లకి వెళ్తాం కాబట్టి ఒక రోజైనా పెడదాం అని చెప్పి వాళ్ళు నిదానంగా ఇదవుతున్నారు. ఈ రోజున ఒక్క దినము గడుపుట అమ్మా అది మీరు కష్టానికి వెళ్ళొచ్చారు, కానీ ఇది భారం అనుకుండా దేవుడు సన్నిధిలో ఉండటం రాబోయే ఉగ్రత దినాలకి మిమ్మల్ని మీ బిడ్డలకి కాచి కాపాడద్ది ప్రార్థన. కాచి కాపాడద్ది, అది మాత్రం 100% వాస్తవం. అందుకని దైవదాసుల్ని ఇంటికాడ చేర్చుకుంటే ఎలా ఉంటుందో కొద్ది యొక్క మాటలతో నేను అనుగుజ్జుపడేసి అయ్యగారికి సమయం ఇచ్చేస్తాను. నేను 1 రాజులు చూడండి 17వ అధ్యాయం 8వ వచనం. అమ్మ చదవండి కొద్దిగా. 1 రాజులు 17వ అధ్యాయం 8వ వచనం. ఆ, 17:8 అండి. 17వ అధ్యాయం 8వ వచనం 1 రాజులు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, ఆ ఆ పోయి అచ్చటనే ఉండుము. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రత్యక్షమైంది ఈ వాక్యం? ఆ అలాగే మీ అయ్యగారికి కూడా ఇక్కడ వెళ్ళి ఉండమని చెప్పి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళి ఉండవయ్యా నువ్వు. అక్కడ అనేకమైన ప్రజలు ఉన్నారు, అనేకమైన బాధపడే వాళ్ళు ఉంటారు, అనేకమైన బలింతంతో ఉంటారు. ఆ సారెపరి అధవరాలు చనిపోతాకి సిద్ధపడిపోయింది, నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా అని చెప్పి దేవుడు ఆయన ప్రత్యక్షమై. దేవునికి స్తోత్రం. ఈ రోజున అయ్యగారు కనుక ఇక్కడ లేకపోతే మీ కుటుంబాలు, మీ పరిస్థితి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక మాట చెప్తాను, ఒక విశ్వాసి కనుక ఆదివారం రాకపోతే సన్నిధికి సంఘానికి నష్టం ఏమీ కాదు, కానీ అదే సంఘములో ఉన్న యొక్క దైవదాసులు గనక లేకపోతే ఎంత నష్టమో ఎంత దుఃఖమో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆ ఇంటికి వెళ్ళవయ్యా అన్నాడు. ఇంకో మాట ఉందో చూడండి అక్కడ, నిన్ను పోషించుటకు ఆ ఆ ఆమేన్. అక్కడికి వెళ్ళవయ్యా, నిన్ను పోషించటానికి నేను ఒక ఎదవరాలకి సెలవిచ్చింది. అక్కడికి ఏం లేకోకుండా ఏం బాధపడుతుంది, అక్కడికి ఏం లేకోకుండా ఏమా బాధపడుతుంది. కానీ ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు పోషించటానికి నేను ఒక ఆమెకి నేను సెలవిచ్చాను. అంటే ఆల్రెడీ నేను చెప్పేశాను. ఆ చెప్పానన్న మాట కనుక చెప్పకపోతే ఈయన అక్కడికి వెళ్ళడు. ఇంకో మాట ఉందో చూడండి అక్కడ, అందుకు అతడు లేచి పోయి చూచి పిలిచి రమ్మని ఏడుకు నేను ఆమె మరలా పిలిచి ఆమేన్. అమ్మ చూడండి, శౌకుడికి నీళ్లు పట్టురమ్మంటున్నాడు, తర్వాత
రొట్టె పట్టురమ్మంటున్నాడు. ఆ పరిస్థితి చూస్తే చాలా గడ్డుగా ఉంది. ఆ ఎదవరాలు ఇక వర్తమానం చూస్తే చాలా గడ్డుగా ఉన్నది. ఆమెకు ఒక పిల్ల ఉందంట. అయ్యా ఇవన్నీ తేమంటున్నావు కానీ నా దగ్గర కొద్దిగానే ఉంటది అని చెప్పి ఆమె మొర పెడతా ఉంటే ఈయన చూడండి ఏమంటున్నాడు. ఇంకో మాట చూడండి అమ్మా, కొద్దిగా చదవండి. అందుకు ఆమె అమ్మ చూడండి ఏమంటున్నాడు ఆయన, నీ యెహోవా యొక్క జీవం తోడు ఉన్నదే గాని నా దగ్గర ఏమియు ఆమేన్. అయ్యా నువ్వు సేవకుడిగా వచ్చావో లేకపోతే నువ్వు యొక్క మనిషిగా నా దగ్గరికి వచ్చావో, నేను చనిపోతాకి కాస్తంత పిండిను నూనెంటే సిద్ధపరచుకొని పొలాలు ఏరుకుంటాకు వచ్చాను. నువ్వేదో ఒక మాట విధానంతో దైవ యొక్క మార్గంలో ఇక్కడికి వచ్చావు కాబట్టి నేను నిన్ను ఆహ్వానించుకొని ఇంటికాడ కూర్చోబెడితే రొట్టెలు అడుగుతున్నావు, నీళ్ళు అడుగుతున్నావు. కానీ మీకును నాకును అది చనిపోదు. మాకిద్దరికే సరిపోద్దేమో, మాకిద్దరికి తిన్న తర్వాత మేము చనిపోతాకని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి బైబిల్ వాక్యము సెలవిస్తుంది. కానీ ఇది అనక మునుపు దేవుడు ఏం చెప్పాడు, నీకు పోషించటానికి ఒక ఎదవరాలకి నేను సెలవిచ్చేసాను అని చెప్పేశాడు ఆయన. అంటే ఇలా మనసుల యొక్క బాధలు మాటలు బయటకు రాకమునిపే దేవుడు ఇక్కడ ఆజ్ఞను ఇచ్చాడు. అక్కడ సామాజ్యమైన దాసుని నిలబెట్టాడు. అప్పుడు చూడండి ఆయన అంటాడు, చదవండి. ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు. దేవునికి స్తోత్ర. అమ్మ చూడండి, ఇప్పుడు మనం వాక్యం చదువుతాం కానీ వాక్యానికి మనము భయపడం. ప్రార్థన చేస్తాం కానీ విశ్వసించి దేవుడు యొక్క చూడలేం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో ఏమంటాడంటే, చదవద్దు. మీరు ప్రార్థన చేసి వేటిని అడిగి నమ్మకంగా ఉన్నారో అవి జరిగినని నమ్మిన వెడలా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేది దేనికోసం? దేవుడి కోసం. దేవుడు ఏ మేలు చేస్తాడో, ఏ దేశాన్ని కాపాడుతాడో, వస్తున్న యొక్క ఉగ్రతను బట్టి, రాబోయే ప్రళయాలు బట్టి ఇప్పుడే చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఒక వారం రోజులో మళ్ళీ భారీ తుఫాను వస్తుందంట అని చెప్తున్నారు. కానీ దేవుడు తలుచుకుంటే కనుక, ప్రార్థన కనుక వినగలిగితే కనుక దేవుడు ఏం చెప్తాడంటే దాని ఆమేన్ అంటాడు. ఆమేన్ అంటే అక్కడ ఆగిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. నీలాంటోడు నాలాంటోడైనా సరే, నాకు తెలిసిన ఒక అనుభవంలో ఈ ప్రాంతం అంతా కూడా ఎంతగా ఉందంటే కనుక మీరు చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన, లోకములు చేస్తున్న జనులు ప్రార్థన మన ప్రాంతానికి 7 కురిసిన వర్షాలకి అంతట ఉగ్రత నుండి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసండి, కాలువ కింద పండిన పంటలన్నీ కూడా అన్ని మొలకలు వచ్చేస్తున్నాయి. మినువులు లేవు, పెసలు లేవు, ఏమీ లేవు. వాటిని కోతకొస్తున్నారు కానీ అంత కాలువ కింద మొత్తం మురిగిపోయినాయి. ఇప్పుడు అన్నిట్లు అనుగుచ్చబడితే రకరకాలైన బాధలు, రకరకాలైన దుఃఖాలు ఇవన్నీ ఒకదానికొకటి పెరిగిపోతున్నాయి. దేవుడు అంటాడు కదా, కరువు కాటకాలు సిద్ధం ఎందుకు అవుతున్నాయి అంటే మానవుడు దేవుడి దగ్గర లోబడటట్లేదు. మానవుడు దేవుడి దగ్గర లోబడట్లేదు. అందుకోసం ఏమంటుంది కదా, అయ్యా మాకిద్దరు కొంత కానీ మిగతా వాళ్ళకి మాకు లేనే లేదు. ఇంకో మాట చదవండి అక్కడ, చేయము. చూడండి, దాసుడు చెప్పినట్టు విశ్వాసి చెయ్యాలి. ఇంకో మాట ఉందో చూడండి అక్కడ, అయితే తర్వాత ఆమేన్. ఇప్పుడు మొదట అప్పం ఎవరికంటమ్మా? దైవజనుడికి. ఇప్పుడు అది తీసుకొని అమ్మా నాకు ఇచ్చావు, నీకును నీ బిడ్డకి తీసుకో, ఉంచుకో అన్నాడు. ఇప్పుడు ఆయన దీవించినట్ట, ఆయన తినేసి మెదలకుండా వెళ్ళినట్ట.
ప్రైజ్ లార్డ్. అక్కడ చూస్తే గొప్ప మాట ఉంటుంది చూడండి. భూమి మీద వర్షము ఆ తొట్టిలో పిండి గాని బుడ్డిలో నూనె గాని ఎప్పుడుకది ఆమె అవుద్దమ్మా, అవుద్దా? అవదు కదా. ఎందుకని? శౌకుడికి ఆజ్ఞనిచ్చాడు, ఆమెకు ఆజ్ఞనిచ్చేశాడు దేవుడు. అక్కడ దీవించేశాడు, సేవకుడు ద్వారా ఆమెకి దీవించేశాడు. ఓ రోజున మా ఇంట్లో బియ్యం లేవు, బియ్యం లేకపోతే అమ్మగారు అంద అయ్యగారు బియ్యం లేవు కదా, వెళ్ళి పట్టుకురావయ్యా అంటే, అయ్యా వెళ్ళి తీస్తా కానీ వస్తంత టీ తాగి వెళ్తానని చెప్పి అలా కూర్చున్నాను. ఆ నైట్ టైం మా విశ్వాసతో దేవుడు మాట్లాడాడు. అయ్యగారి ఇంట్లో బియ్యం లేవు కానీ ఒక టిక్కీ తీసుకెళ్ళి నువ్వు ఇచ్చిరమ్మన్నాడంట. ఈడ ఆటో తోలేవుడు చింతలపూడి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని ఫోన్ చేసి మా ఇంటికి పంపించాడు. నేనేంటంటే అక్కడ కూర్చొని ఉంటే ఆ అమ్మాయి వచ్చి ఉంటుంది, అయ్యగారు మీ దగ్గర బియ్యం లేవంటగా అంది. ఎవరు చెప్పారమ్మా? మాకు బోర్డులన్నీ బియ్యం ఉండయి, ఈ ఫంక్షన్లు పెట్టినా కూడా తరగు అన్ని బియ్యం ఉండయి అని అంటే, ఈ అయ్యగారు ఎట్టాగా అంటాడని చెప్పేసి గొప్పుకుని వెళ్ళిపోయి ఇంత బియ్యం డబ్బా కింటా బియ్యం బట్టి డబ్బా ఉంటే దాంట్లో మూత తీస్తే అరసోళ్ళలో కూసినన్ని ఉన్నాయి. ఈ గబగబ వెళ్ళి చెప్పంగానే వాడు భుజాన్ని వేసుకొచ్చి అక్కడ పెట్టేసేసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే, ప్రభు నాకు రాత్రి మీ ఇంటికాడ బియ్యం లేను చెప్పాడయ్యా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాడు కన్నీరు గార్చాడు, నాకు దుఃఖం వేసింది. నేను కూడా సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి నేను కూడా కొద్ది కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఆ నైట్ అంటాడు దేవుడు, ఇక నుండి నీ ఇంటిలో ఎన్నటికీ కూడా బియ్యం లేవన్న మాట వినపడదు. ఎన్ని కార్యాలు జరుగుతాయో, ఎన్ని సభలు జరుగుతాయో, ఎంత వర్తమానం జరుగుతూ ఉంటుందో మాకు అక్కడ కొదవ అనేది ఏమీ లేదు. దేవుడు మహాకృపను బట్టి బైబిల్ గ్రంథము దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మాట వినాలి, ఆయన దగ్గర లోబడాలి, ప్రేమతో బతిములాడుకోవాలి, స్వతంత్రంతో తీసుకోవాలి. ఆ స్వతంత్రం ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ ప్రేమ ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర తీసుకెళ్తామో, దేవుడి దగ్గర ఎవరికి కొదవ అనేది ఉండదు, ఎప్పుడు కూడా ఉండదు. అందుకోసం ఏముంది, వర్షం కురిసేంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళి దీవించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈనాడు కూడా దైవజనులు దేవుడి పట్ల తప్పనిసరిగా దీవిస్తారు. ఈ ప్రార్థన దేనికోసం అంటే, మన బిడ్డల కోసం కాక దేశం కోసం, దేశ రక్షణ కోసం. ప్రైజ్ లార్డ్. అందుకనే అనుదినం కూడా చెప్పే ఒక మాటల్లో సామెతల గ్రంథము చూడండి, ఒక్క మాట 4వ అధ్యాయం 4వ వచనములో ఒక్క మాట ఉంటది. ఆయన నాకు బోధించుచు అతను ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము. దేవునికి స్తోత్రం. అమ్మ చెప్పండి, ఏం పట్టుకోవాలంట? అమ్మ చెప్పండి, ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకొచ్చాం. రేపు కొత్త యొక్క సంవత్సరానికి ఈ బైబిల్లో మాటలే మనం ఏం చేస్తామంటే వాగ్దానాలు తీసుకుంటాం. క్యాలెండర్లో కూడా దేవుడు వాగ్దానాలు ఉంటాయి. ఎంతవరకైతే ఈ బైబిలు వాక్యములు మరుగుపడతాకి ఇదైపోతే, ఈ రోజున దేవుడు మహాకృపను బట్టి ఇంట్లో కూడా ప్రతి ఒక్క గోడలకు కూడా అంతుబట్టని వర్తమానంతో దేవుడు వాక్యం నిండిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రం. కానీ వాక్యమును పట్టుకోట్లా, మనం ఏం పట్టుకోవట్లేదండి? హృదయం అనే పట్టుదలతో వాక్యమును పట్టుకోట్లా. ఎవరైనా చెప్పాడు అనుకోండి, ఆ మాటను పట్టుకుంటాం. ఎవరైనా తిట్టారనుకోండి, దాన్ని పట్టుకుంటాం. కానీ అవి మనసులో ఉంటాయి, దేనికి ఉపయోగమో లేదు. అందుకని హృదయం అనే పట్టుదల, విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనతో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడున్నాడు? హృదయం అనే పట్టుదలతో వాక్యమును పట్టుకోవాలి. ఈ రోజున దైవ సేవకులు చెప్పారు నాకు వాక్యం. ఇందాక 100వ కీర్తనలో చదివారు కదా, చదవద్దు, ఆ మాటలు పట్టుకోవాలి. లేదా నిన్న చదివిన వాక్యం, లేదు రేపు చదివే వాక్యం, అనుగుచ్చబడే వాక్యం, రోజుకొక మాట పట్టుకొని మనం ఏం చేయాలి? దేవుడి పట్ల ఆసక్తితో చూడాలి.
మనం ఏం చేస్తామంటే బైబిల్ చదువుతాం, కానీ హృదయ పట్టుదల ఉండదు, విశ్వాసం అనే పట్టుదల ఉండదు. అందుకని దేవుడి పట్ల సకల కార్యాలు కూడా జరిగించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకోసం ఆయన చెప్తున్న మాటలన్నీ కూడా చూడగలిగితే చూడండి, లూకా సువార్త 19:5లో జకరియా అక్కడ మేడి చెట్టు ఎక్కుతాడు. యేసు ఆ చోటుకొచ్చినప్పుడు కనులెత్తి చూచి పైజలాడ్. అమ్మ, ఈ సన్నిధి కట్టినప్పుడు ఈ చోటు ఎక్క జనాలు చూశారు కానీ దేవుడు చూశారా? జనాలు చూశారు కానీ దేవుడు మాత్రం అయ్యగారు వచ్చినంతసేపు ఇది మరుగుపడే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరు చూశారు? అమ్మ చెప్పండి, ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూస్తేనే ప్రతి యొక్క సాట కూడా ఆ సన్నిధి ఏర్పాటు అనేది ఉంటది. ఆయన పాదములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే, అధికమైన ప్రేమతో ఎవరైతే ప్రేమించగలుగుతారో, ఎవరైతే ఆయన ఎక్కువగా ఆరాధించగలుగుతారో అక్కడే దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన ఎక్కడికి వచ్చాడంటే, ఇప్పుడు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. అక్కడ వేల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరు చూశాడు? దేవుడు జక్కయ్యను చూశాడు. జక్కయ్య మనసు ఎవరి మీద ఉంది? అమ్మ చెప్పండి. దేవుడి మీద ఉంది. కానీ వెనక వాళ్ళు వచ్చే వాళ్ళ మనసు వాళ్ళ మీద లేదు. ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళు కొద్ది మంది అయినా దేవుడి మీద ఉంది. లోకాసుల్లో అనేక మంది కూడా దేవుడి పట్ల లేదు. అలాగే ఆయన ఏం చెప్తున్నాడు? నా మనసు ఆయనదే కాబట్టి, ఆ మనసు నాదే కాబట్టి ఈ చూపు ఎక్కడ పడింది? జక్కయ్య మీదకి పడిపోయింది. ఇప్పుడు జక్కయ్యనేమంటున్నాడు? జక్కయ్య, నువ్వు మేడి చెట్టు దిగిరా, నీ ఇంటికాడ నేను ఆమేన్ తీసుకెళ్తారే వాళ్ళ దేవుణ్ణి. ప్రైజ్. దేవుణ్ణి మోసుకెళ్ళాలి. మోసుకెళ్తాంటే ఎలాగా? భుజం మీద వస్తాడు ఆయన? చెప్పండి. లాక్కెళ్తే వస్తారా? రారు. ప్రేమతో, ప్రేమతో, మనసుతో, కనికరమతో, కన్నీళ్లతో నా ఇంటికి రావయ్యంటే ప్రతి ఇంటికి కూడా దర్శిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఆయన ఏం చెప్పాడమ్మా? అయ్యా, నీ ఇంటికాడే వస్తానయ్యా, నువ్వు ఒకవేళ అక్కడి నుంచి పడిపోతే నాకు నామర్థం వస్తుంది. ఈ దేవుడు ఎక్కడ ఎందుకు వచ్చాడయ్యా, ఎందుకోసం వచ్చాడయ్యా, నువ్వు ఒకవేళ జారిపోయావనుకో నాకు చెడ్డ పేరు వస్తుందిగా అనుకున్నాడేమో. దేవుడు చెప్పిన మాటను బట్టి నీ ఇంటికి వస్తా, నీ దగ్గరికే వస్తానన్నాడు ఆయన. ప్రైజ్లా. అన్న ప్రకారంగా ఏం చేశాడు ఆయన? ఇక్కడ చూడండి, ఆసక్తితో జక్కయ్య మేడు చెట్టు ఎక్కి, ఈడు పొట్టివాడైనందుకు మేడు చెట్టు ఎక్కాడు, ఆసక్తితో చూశాడు. దేవుడు కనుదృష్టి ఆయన మీద పడిపోయింది. ఈ 3 వారాలు, ఈ 3 ఉపవాసాలు మీ కుటుంబాన్ని, మీ సన్నిధికి, ఈ గ్రామానికి నిత్యము చూస్తున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పొందుతాం. అందుకోసం బిడ్డలారా, ప్రార్థన చేయాలి. పట్టుదల ప్రార్థన చేసామనుకోండి, దేవుడు కనుదృష్టి ప్రతి స్థలం మీద కూడా ఉంటది. ప్రతి స్థలం మీద కూడా ఉంటది. సామెతల గ్రంథము చూడండి, 15వ అధ్యాయం చూడండి, 3వ వచనములో ఒక్క మాట ఉంటది. యెహోవా యొక్క కనులు, అమ్మ చెప్పండి ఎక్కడ? అది. ఇప్పుడు మీ ఇంటికాడ స్థలం ఉంది కదమ్మా, అక్కడ ఇవాళ 3 రోజులు ప్రార్థనలు అయిపోతాయి. మరలా ఎక్కడ మోకరించాలి? మీరు మీ ఇంటికాడ స్థలంలో మోకరించాలి. మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ కనుదృష్టి ఎవరిది ఉందంట? దేవుడిది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అంటే ఆశామాష ప్రార్థన కాదు, ఏదో మనం ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అనేది ఏమిటంటే, దేవుడితో మనం మాట్లాడుచున్నాం. ఎవరితోనండి? దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. మీ అయ్యగారు చెప్తున్న సాక్ష్యాలు ఎంత ఉంటే నాకు చాలా కొంచెం భయం వేస్తా ఉంటది. ఎందుకోసమనంటే ఆయన ప్రార్థనతో జరిగిన కార్యాలు చెప్తా ఉంటే నేను కొంత భయపడుతూ ఉంటా. నేను కూడా కొంతమంది సంఘంలో కూడా పంచుకుంటూ ఉంటా. అయ్యా, ఇలా చేస్తాడంట ఆయన, ఇలాగ అనుగుజ్జపడతాడంట ఆయన అని చెప్పి ఇది చేస్తూ ఉంటారు. అయ్యగారు చేస్తేనే జరుగుద్ది, మీరు చేస్తే చెప్పాలి, మీరందరు చేస్తే
అనుగుర్చబడాలి. కనుదృష్టి ఎక్కడుందంట? ప్రతి స్థలం మీద ఉంది. ప్రతి స్థలం మీద ఉన్నది. ఇంకో మాట ఉంది చూడమ్మా. ఏమని? ఆమేన్. అమ్మ చూడండి, చెడ్డవారికిను మంచివారికి ఆయన చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రంగాపురంలో మేము వస్తా ఉంటే ఒకటి సీసాలో పోసుకున్నాడు. ఆయన వేసేస్తారా ఈ నైట్, వేసేస్తారా ఈ నైట్ అంటున్నాడు. ఆడు వాళ్ళకి అయిపోయే ముందు మమ్మల్ని వేస్తాడేమని చెప్పి మేము ఆ పక్కకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడ అయితే ఈ కాలంలో అమ్మా కుటుంబాలు ఏమైపోతున్నాయి ఎవడికి తెలుతులా, బిడ్డలు ఏమైపోతున్నారు ఏం తెలుతులా. ఆడు ఎవరిని వేస్తాడు? ఎవడో మెడమే కింద వచ్చేస్తే కింద పడిపోతే పైకి లేగలేడు. ఆ గలాసు ఉంది, మళ్ళీ ఆడు గలాసులు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈడు వేసేస్తాడంట. ఏమి వేస్తాడు చెప్పండి? ఇది వేసుకొని కడుపులు వేసుకొని రోడ్డు మీద పడతాం తప్ప వేసేదేమీయో లేదు. అందుకని ఏం చెప్తున్నాడు ఆయన? చూడండి, చెడ్డవారి మీద మంచివారి మీద నా కనుదృష్టి అది. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు మంచిగా ఉన్నాం, సన్నిధి దాటి వెళ్ళామనుకోండి, చెడు మనస్తత్వంతో ఏమన్నా ఇచ్చేసామనుకోండి, ఎవడు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇజలాడ్ దేవుడు మన కనుదృష్టి ఆయన కనుదృష్టి ఒకటే, మన స్వరం ఆయన స్వరం ఒకటే, మన ఆత్మ ఆయన ఆత్మ ఒకటే. దేవునికి స్తోత్రం. అందుకోసం బిడ్డలారా, దేవుడికి భయపడాలి, మానవుడికి భయపడాలి, మానవుడికి గౌరవం ఇవ్వాలి, మానవుడికి మర్యాద ఇవ్వాలి, కానీ నిత్యము దేవుడికి భయపడుతూ ఉండాలి. అందుకోసం దేవుడు చెప్తున్న మాటల్లో మనం చేస్తున్న విధ విధానాలు బట్టి నిత్యము కూడా దేవుడికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. ఏం చెల్లించాలి? స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. నిత్యము చెల్లిస్తా ఉంటే దేవాతి దేవుడు నిత్యము కూడా మనతో అనుగుజబడతాడు. ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఈ రోజున్న మీరు చేస్తున్న ప్రార్థన చాలా గొప్పది. మీ సంఘం చేస్తున్న ప్రార్థన చాలా గొప్పది. అలాగే అమ్మగారు అయ్యగారు ఏకోజాములు లెగిసి అనుదినం కూడా వాళ్ళు టయ్యాలు చెప్తా ఉంటే మేము కూడా ఏర్పాటు చేసుకొని మేము కూడా చేస్తే బాగుంటుందని మేము కూడా వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? ఎందుకు వస్తానంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు బలపడతాం, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆదరించుకుంటాం. మనకి భూమి మీద కూలి వంటి వారమే. చెప్పండి, ఎలాంటి వారం? కూలి వంటి వారమే. కూలి అయిపోయినాక ఎవడ దారాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ టైం ముగించినాక ఎవడకు వాళ్ళే మనము వెళ్ళిపోతాం. కానీ శాశ్వతంగా ఉండేది భూమి. తర్వాత దేవుడి రాజ్యానికి మీరైనా నేనైనా ఏదో ఒక రోజున వెళ్ళవలసిందే. దేవుడి దగ్గర మనమందరం నిలబడవలసిందే. ఒక్క రోజున నాకు వేసుకుంటాకి బట్టలు కూడా చిరిగిపోయి ఉండి, అమ్మగారికి కూడా ఒక ఆత్మీయమైన బట్టలు ఉండేవిగా. దేవుడు మహాకోపను బట్టి కట్టపోయే సన్నిధి దగ్గర ఒక 50 మంది అమ్మగారులు వస్తే ఏదో స్తోమత కొద్దిగా వాళ్ళకి కొంచెం బట్టలు పెట్టాల్సి వచ్చింది. అలాగే మహాకోపను బట్టి ఈ రోజున ఎక్కడైనా ఎవరైనా కాస్తంత లేదంటే కనుక దేవుడు ఇచ్చిన ఆతిథ్యంలో వాళ్ళకి కలిగిన దాంట్లో కొంచెం సహకరించి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను. ఈ రోజున మీ దైవ సేవకుల దగ్గర నాకు అనుగుర్చబడిన మార్గం ఏంటో తెలుసా? ఆయన సర్వస్వము లోబడి ఆప్యాతమైన ప్రేమతో ఆయన నేర్చుకున్న విధి విధానాలు, ఆయన చేస్తున్న విశ్వాసం అనే ఈ కార్యక్రమాలు చాలా మాకు ఆప్యాతగా ఉంటాయి. అందుకోసం అనుదినం కూడా మా కార్యక్రమాలకి అయ్యగారిని ఆహ్వానిస్తూ ఉంటాం. అలాగే నన్ను కూడా చూసి గిరిబాబు గారు కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. కాబట్టి మా కోసం, మా సంఘ బిడ్డల కోసం మీరందరూ కూడా చక్కగా ప్రార్థన చేయండి. ఈ కొద్ది వాయటలు దేవుడి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసేస్తాను. ప్రేమమయుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రములు, నమ్మదగిన దేవుడానికి స్తోత్రములు. అయ్యా, ఈ 3 దినాలు కూడానైనా అయ్యా దాసుల్ని ప్రేమించి, అమ్మగారిని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి మీ ఆదరణ చూపుతున్నాను.